చాలా సందర్భాల్లో మీరు నమ్మరు, ఈ 5 years జర్నీలో చాలాసార్లు చాలాసార్లు అసలు ఈ సినిమా అవుతా, అసలు కోవిడ్లో మేము షూట్ చేసేప్పుడు కోవిడ్లో వివర్ ఇన్ రూల్ ఆల్మోస్ట్ 25 people 15 people కంటే కలిసి ఉండకూడదనే టైంలో మా యూనిట్ 500 మంది 500 మంది కలిసి ఎలా పనిచేస్తాం, వీళ్ళు ఇచ్చిన రూల్ 25. ఇలా ఎన్నో కష్టాలు 2020 నుంచి ఎన్నో కష్టాలు, జూమ్లో మీటింగులు అయ్యి లుక్ టెస్ట్లు ఒకటి కాదు. ఒక పాయింట్లో అయితే మీరు నమ్మరు, నేను జాతర ఎపిసోడ్ షూట్ చేసేప్పుడు ఫ్లోర్ మీద పడుకుని ఈ జాతర ఎపిసోడ్ దీని ఎండ్ నేను చూస్తానా, ఇది నేను కంప్లీట్ చేయగలనా, లేదంటే ఇది నేను చేయలేని మధ్యలో ఆగిపోతాయి ఎపిసోడ్ అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నన్ను నమ్మండి, ఐ ప్రామిస్. అలాగా ఎన్నో ఛాలెంజెస్. ఆ తర్వాత అసలు August 15th అంటే ఓకే అనుకోకుండా బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఆల్సో లాట్ టు షూట్. August 15th రాలేకపోయాం. ఆ తర్వాత December 6th అయ్యేసరికి అందరూ లాస్ట్ మూమెంట్లో రషింగ్ ఎవ్రీ గివెన్ పాయింట్ ఐ వాస్ థింకింగ్, అమ్మా ఈ సినిమా ఎండ్ చూస్తామా మనం చూస్తామా. అండ్ డార్లింగ్, the end was worth every second in this 5 years. The end, you made it meaningful for all of us. Thank you, darling. And ఈ సినిమాలో నా ఒక్కడిదే కాదు, అందరిది ఎంతోమంది కష్టం ఉంది. సో ప్రతి ఒక్కరికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ కష్టం అంతా నేను ఇది ఒకటే కోరుకుంటున్నా, ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని. ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం టు ఆల్ మై ఫ్యాన్స్. ఐ లవ్ యూ మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. I will make you all more mad proud. I promise. నేను ఇంకా మిమ్మల్ని అందరినీ, దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. అలా కొట్టపురం మంచి హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఆ తర్వాత అంతకుముందు హిట్ అయింది,